గవర్నమెంట్ కూడా ఎట్లుందంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ఏమీ రాని వాళ్ళకి కూడా చూసి చూడనట్టు పాస్ చేస్తారు. మొత్తం 100కి 100% పేపర్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి కూడా వేయట్లేరు. అయ్యో. చాలా మంది చెప్తారు, నేను రీకరెక్షన్ కి పెట్టినాము అలా క్వశ్చన్ పేపర్లు 24 బుక్లెట్ ఉంది, 24 పేజెస్ ఆఫ్ బుక్లెట్. అది బుక్లెట్ కి 23 పేజెస్ కంప్లీట్ గా అటెండ్ చేసిన వాళ్ళు పేజీకి ఒక్క మార్క్ ఇచ్చినా పాస్ అయ్యేటాడు. వానికి 12 మార్క్స్ వచ్చినాయి. బుక్లెట్ మొత్తం నింపినా కూడా బుక్లెట్ మాట్లాడడం 12 మార్క్స్ వచ్చినాయి. బట్ కంటెంట్ ఉండవు కదా. బ్రో కంటెంట్ మేము చదివిన పేపర్ మళ్ళీ వాళ్ళకి అడిగితే మేము చూస్తాం మళ్ళీ రీకరెక్షన్ చేస్తాం అది ఇది అన్న. దాని బదులు సబ్జెక్ట్ రాసుకోవడం కరెక్షన్ ఫీజుల కోసం ఇలా చేస్తున్నారంట. చాలా మటుకు చెప్పాలి. రీకరెక్షన్ రీవాల్యుయేషన్. రీకరెక్షన్ ఫీజు ఏంది బ్రో? అసలు తెలంగాణ గవర్నమెంట్ నుండి వాళ్ళకి మేము ట్యాక్సులు కట్టి మేము చేస్తే 800 900 రీకరెక్షన్ ఫీజు. సప్లీ ఫీజు 600 ఏంది బ్రో? అసలు అర్థమైతలేదు. మాక్సిమం 150 100 అట్లా పెడితే చాలకుండా 800 900 ఒక్క స్టూడెంట్ నుంచి 800 వచ్చినాయంటే ఓల్ ఓవర్ తెలంగాణ నుంచి ఎంతమంది సప్లిమెంటరీ రాస్తారో మీకు తెలియదా? ఇప్పుడు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది 50% పాస్ అయింది, 54 55% పాస్ అయింది అని చెప్పి అన్నారు.